మనం ఏదైనా అనుకుంటే ఆ పని మనకు జరగకపోవచ్చు కొన్నిసార్లు, ఎందుకంటే డెస్టినీ మన చేతుల్లో లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ ఫెయిల్ అవ్వచ్చు, తెలియకుండా ఒక పెద్ద ఫిజికల్ హెల్త్ ప్రాబ్లం రావచ్చు, లేదా బిజినెస్లో లాస్ రావచ్చు. ఒక ఫెయిల్యూర్ అనేది మన లైఫ్లో రావచ్చు. అప్పుడు ఫస్ట్ ఎవరికైనా వచ్చే ఆలోచన అంటే నాకెందుకు ఇలా జరుగుతుంది అనే ఒక క్వశ్చన్ వస్తుంది మనకి, కానీ దానికి ఆన్సర్ ఎవరు ఇవ్వలేరు. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మీద నడుస్తున్నాము, లేదా పొలంలో నడుస్తున్నారు, ఒక పాము వచ్చి కాటేసింది అనుకోండి. పాము కాటేసిందని నాకు మాత్రమే ఎందుకు కాటేసామని చెప్పి వెళ్ళి అడగగలమా? అడిగితే ఆన్సర్ చేస్తుంది ఏంటి? తిరిగి మళ్ళీ కాటేస్తుంది. అవునా? సేమ్ లైఫ్ కూడా అంతే. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చాలా రోజుల ప్రకారంగా చాలా రకాలుగా రావచ్చు, కానీ ఎందుకు నాకు ఇలా చేసావు అనే దానికి సమాధానం ఎవరు చెప్పలేరు. కానీ ఏం చేయొచ్చు? ఓకే, పాము కాటేసింది, ఇప్పుడు నేనేం చేయాలి? వాట్ ఐ హ్యావ్ టు డూ నౌ? హాస్పిటల్కి వెళ్ళాలి, ట్రీట్మెంట్ చేయించుకోవాలి, నా లైఫ్ మళ్ళీ ముందుకెళ్ళాలి. ఆ వాట్ అనేది మార్చుకోవాలి. వై అనే దాన్ని తీసేసి వాట్ అనే దాన్ని మార్చుకుంటే మన లైఫ్ సక్సెస్ అవుతుంది. ఈ ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్కరూ ప్రతి విషయంలోనూ అమలుపరుచుకోవచ్చు. నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది, ఎందుకు నాకు వచ్చింది అనే దానికన్నా ఓకే వచ్చింది, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఎలా దీన్ని దాటాలి? లేదా నాకు బిజినెస్లో లాస్ వచ్చింది, ఏం చేయాలి, ఎలా దాటాలి? ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాను, ఓకే ఏం చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి? ఇలా మారితే ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువగా బాధగా అనిపించవు. ఇంకా ముందుకు వెళ్ళటానికి దారులు వెతుక్కోవడానికి మనకు ఆలోచన విధానం సహకరిస్తుంది. థ్యాంక్ యూ.